పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్ అంటే ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అంటే వాళ్ళు శాల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు కానీ ఏ రెడ్ బుక్ శాల్యూట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్ వదిలిపెట్టేది లేదు. మీరు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయినా, డెప్యుటేషన్ పైన వచ్చిన వాళ్ళు పక్క రాష్ట్రాలకి వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయినా, సప్త సముద్రాలకు అవతలు ఉన్నా తీసుకొస్తాను అంటున్నారు. అరే పోలీసులకే వార్నింగ్ ఇస్తారా మీరని అప్పుడే టీడీపీ నుంచి విమర్శలు కూడా మొదలయ్యాయి. నిజానికి ఇలాంటి వార్నింగ్ ఇవ్వాల్సిందా, ఇవ్వకూడదా? టెక్నికల్గా శాంతంగా ఆలోచిస్తే వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు కూడా. కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ముఖ్యంగా అధికారంలో ఉండే వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ముందైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందైనా తమకు లీగల్గా కానీ డెమోక్రటిక్గా కానీ అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని కాపాడాల్సింది ఎవరు, ఆ అన్యాయాన్ని సరిదిద్దాల్సింది ఎవరు? ఇన్స్టిట్యూషన్స్, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు. ఇవి చేయలేనప్పుడు ఆందోళన చేస్తారు. ఆందోళన కూడా సరిగ్గా పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అదుపు తప్పిన అధికారులు మేము అవకాశం వస్తే వదిలిపెట్టమనే హెచ్చరికలు కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగంగా మారిపోయింది. ఆ యాంగిల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు కోణాల్లో చూస్తాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హెచ్చరికలు చేయడం ద్వారా ఒక ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా నిబద్ధతగా పనిచేసే అధికారంలో ఉండేవాళ్ళు తమకు అనుకూలంగా ఒత్తిడి తేవడం, అదుపు తప్పు ప్రవర్తిస్తే, అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే మేము వస్తే ఊరుకోనని ప్రధాన ప్రతిపక్షం, భవిష్యత్తులో అధికారంలో వచ్చే అవకాశం ఉన్న పార్టీ మాట్లాడుతుంటే ఈరోజు అధికారుల పరిస్థితి ఏమైపోతుంది? కాబట్టి అధికార వ్యవస్థ ఎవరి పార్టీకి వాళ్ళు ఇండివిజువల్గా పని చేయాలి, ఇండివిజువల్గా పని చేయించే విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు కృషి చేయాలి. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు అదుపు తప్పుతారు, అదుపు తప్పుతారు, రేపు వ్యక్తిగత కక్షలకు పోతే మొత్తం వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. అది ఎవరికీ మంచిది కాదు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అధికార వ్యవస్థను బయాస్డ్గా కాకుండా ఇండిపెండెంట్గా పాడి ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఒక దశ దాటిన తర్వాత, ఇప్పుడు ప్రతిపక్షం మీద ఒక ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేస్తారు, చిన్న లాఠీ చార్జ్ చేస్తారు, భరిస్తుంది. ఒత్తిడితో కొంతమంది, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం సార్. ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలో తలొగ్గి ప్రభుత్వానికి, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి లోకేష్కో చంద్రబాబుకో అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారులు కొందరు ఉంటారని అనుకుందాం. ఇంకొందరు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేసిన సందర్భంలో ఆ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసి అతని స్టేషన్లో పెట్టినప్పుడు సాయంత్రం వరకు వాటర్ లేక గొంతెండిపోతూ ఉంటే, దాహంగా ఉంది అంటే, నాకు తెలిసి సిఐ అనుకుంటాను, ఒక వాటర్ బాటిల్, ఖాళీ వాటర్ బాటిల్ ఇచ్చి నీ మూత్రం పట్టుకొని నువ్వే తాగురా అన్నాడంట. ఇదేంటిది? దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఇట్లాంటి ఒకరిద్దరు అధికారులు అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారో ఇది డెమోక్రసీని ప్రశ్నిస్తుంది, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తుంది. రేపు చివరకు ప్రజలు ఆందోళన చేసేవాళ్ళు సొంత రక్షణకి ఏర్పాట్లు చేసుకున్నారు అనుకోండి, ప్రమాదకర పరిస్థితులు వస్తాయి కదా. కాబట్టి ఇది ప్రమాదకరం. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని ఇండిపెండెంట్ గా పనిచేయించాలి. అధికారంలో ఉన్న అధికారులు కూడా స్వతంత్రంగా పనిచేయాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఒక మాట చెప్పారు, కొంత సవరణ కూడా. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి మున్సిపల్ అండ్ లోకల్ బాడీ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సంబంధంగా ఇండిపెండెంట్ గా పనిచేయచ్చు. నీలం సాహ్ని గారి నాయకత్వం ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంఘం ఇది. కాబట్టి ఇది నేషనల్ ఎలక్షన్ కమిషన్ సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పనిచేయచ్చు. అయినా కూడా ఎందుకు పని చేయట్లేదో అర్థం కాలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వాలి కదా. నాకు అర్థం కాలేదు ఈశ్వర్ గారు. బేసిక్ గా ఇద్దరు పక్కన పెడదాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విప్ ఉంటుంది కదా, పార్టీ సింబల్తో గెలిచిన తర్వాత విప్ ఉంటుంది. ఆ విప్పు జారీ చేసిన తర్వాత ఆ విప్పు ధిక్కరించిన వాళ్ళు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోవాలి కదా ఎన్నికైన తర్వాత. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని చోట్ల విప్పు ధిక్కరణ కనిపిస్తా ఉంది, కానీ ఎక్కడ డిస్క్వాలిఫై కావట్లేదు. దీన్ని ఎలా చూడాలి? కాబట్టి డిస్క్వాలిఫై అయిపోవాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్పు జారీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ లేకపోయినా విప్పు జారీ చేసేదానికి లేదు. అసలు విప్పు జారీ చేయడం అర్థం ఏంటి? ఫలానా సభ్యుడు పోటీ చేస్తాడు, సభకు ఖచ్చితంగా హాజరు కావాలి, వాళ్ళకే ఓటేయాలి అని కదా విప్పు జారీ చేస్తారు. అసలు పోటీ ఓటేయడం దేవుడు ఎరుగు. అసలు వాళ్ళే పోటీ చేయడం ఏంటి? ఆపోజిట్ గా విప్పు ధిక్కరించడం, వాళ్ళే పోటీ చేసి గెలవడం ఏంటి? ఓటేయడం ఏంటి? పోటీ చేసిన వాళ్ళు అందరూ డిస్క్వాలిఫై. ఇంతవరకు రాష్ట్రంలో ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ ఎవరు డిస్క్వాలిఫై కావట్లేదు. అంటే డిస్క్వాలిఫై కానప్పుడు ఒక పార్టీ యొక్క ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు హరించినట్టే కదా.
ఇప్పుడు ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీలు మీరు తిరుపతిలో పోలీసుల వ్యవహార శైలి కూడా చూశారు కదా. అంటే కౌన్సిలర్లు వెళుతున్నటువంటి బస్సు పైన బహిరంగంగానే దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ జరిగే చోట రెండు రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ ఉన్నప్పుడు ఘర్షణ వాతావరణం వచ్చే అవకాశాలు ఆటోమేటిక్ గా గెస్ చేయాలి. ఆటోమేటిక్ గా ఎవరు తప్పు చేస్తారు. అంతకుముందు చిత్తూరులో ఏదో జరిగిందని వార్తలు వచ్చినాయి. నేచురల్ గా ఎలక్షన్ జరగబోయే దరిదాపుల్లో రెండు పార్టీల నుంచి కవ్వింపు చర్యలు ఉండొచ్చు అని గెస్ చేసుకొని ఖచ్చితంగా అక్కడ పోలీసులు అదనపు బలగాన్ని పోయించాలి. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఘటనలో ఎంపీ, ఎమ్మెల్సీ, మేయర్ ఒకే బస్సులో పోయినారు. ముందు ఒక పోలీస్ వెహికల్, వెనకాల ఒక పోలీస్ వెహికల్ పెట్టి సాఫీగా ఎలక్షన్ ఆఫీస్ వరకు దింపేసి ఉండొచ్చు. సింపుల్ గా. అంటే వాళ్ళేమన్నా విడివిడిగా కారులో పోతే ఉన్నా 30 మందికి 30 మంది పోలీసులు ఆడున్నారు, ఒకే బస్సులో వెళ్ళారు, సేఫ్ కూడా. కాబట్టి ముందు ఒక వెహికల్, వెనకాల వెహికల్ పెట్టేస్తుంటే ఈజీగా వెళ్ళి ఓటింగ్ వేసి వచ్చేసి ఉంటారు. అట్లాంటి చోట ఇట్లా జరిగినప్పుడు ఇంతవరకు చర్యలు లేవు, ఎక్కడ డిస్క్వాలిఫికేషన్ చర్యలు లేవు, పోలీస్ చర్యలు లేవు. ఇవన్నీ లేనప్పుడు ఏమవుతుందంటే, నాకు అర్థం కాని ఏంటంటే అధికార పార్టీకి దేనికోసం చేస్తున్నాము అనేది కూడా స్పృహలో ఉండాలి కదా. ఇప్పుడు పెద్ద పదవి అనుకోండి ఈశ్వర్ గారు, అదేమైనా ఆలోచించవచ్చు. ఇప్పుడు జరుగుతుంది వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు. నిజానికి ఈ రెండింటికి ఏ హోదా లేదు. మేయర్, మున్సిపల్ చైర్మన్ పవర్ లో ఆమె లేనప్పుడు, అతను లేనప్పుడు ఇలా బాధ్యత నిర్వహిస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు జస్ట్ లైక్ కౌన్సిలర్లు, జస్ట్ లైక్ కార్పొరేటర్. అంతకు మించి లేని ఈ పదవి కోసం ఎందుకు ఇంత తాహతురపడి లేని ఇంకా ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే 19వ తేదీ నుంచి మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయనుకుంటాను నేను. మార్చి 19 నుంచి. ఎందుకంటే మార్చి 19 తర్వాత 4 ఏళ్ళు ముగిస్తుంది ఎవరికి, ఈ మేయర్లకి కాలపరిమితి, చైర్మన్లకి ఒక జీవో ఉంది, రాజశేఖర రెడ్డి గారు తెచ్చారనుకుంటాను. 4 ఏళ్ళ వరకు అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదు. కానీ 19 నుంచి మొత్తం మేయర్లు, మున్సిపల్ అంతా అవిశ్వాసాలు అవుతాయేమో. మళ్ళీ ఇది మార్చి నెల అంతా ఈ తతంగం జరుగుతుందా? ఇది మున్సిపల్ వైస్ చైర్మన్లు అనేది జస్ట్ లైక్ ట్రైలా? మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు వచ్చేసరికి మొత్తం అసలు సగం ఈ 1 మంత్ పాటు మొత్తం ఇట్లా జరుపుకుంటూ పోతే రెండు పార్టీల మధ్య, గ్రూపుల మధ్య, పోలీసు వ్యవస్థ మధ్య ఇట్లా వచ్చేస్తే అంటే ఇండిపెండెంట్ గా అడ్మినిస్ట్రేషన్ ఉండగలదా? కాబట్టి సీరియస్ గా ఎలక్షన్ కమిషన్ చొరవ చూపాలి, పరిస్థితిని సరిదిద్దాలి. విప్పు ధిక్కరించే చోట విప్పు ధిక్కరణ కేసులు పెట్టాలి. ఎవరైనా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మార్చి 19 తర్వాత ఇంతకంటే దారుణమైన పరిస్థితులు చూడబోతున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడే వైస్ చైర్మన్ లేకపోతే డిప్యూటీ మేయర్కో ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే ఇక రేపు ఏం జరుగుతుంది అనుకోవాలి సార్ మార్చి 19 తర్వాత? ఖచ్చితంగా మార్చి 19 తర్వాత అన్ని చోట్ల అవిశ్వాసాలు పెడతారు. ఎట్లా ఇప్పుడు దీని మీద పెట్టారు, గెలిచామని చెప్పారు, పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళ కార్పొరేటర్లు, వారి కౌన్సిల్ కోసం వారు నిలబడతారు. మళ్ళీ ఘర్షణాత్మక వాతావరణం. 2 నెలల పాటు ఈ వాతావరణం రాష్ట్రానికి మంచిదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, అట్లాంటి హెచ్చరికలు చేయొచ్చా అని. సరే, మీరు నేనంటే అది న్యాయంగా ఉంటుంది, ఎందుకంటే జర్నలిస్ట్ గా, అనలిస్ట్ గా. ఇప్పుడు ప్రతిపక్షం అంటాం, ప్రతిపక్షం దాదాపు 1 year పాటు రెడ్ బుక్ చెప్పినాము. మేము అధికారంకి వస్తే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నాం, అధికారుల పేర్లు సాధిపారు, మళ్ళీ వీళ్ళు రాసుకోరా? లోకేష్ గారు ఒక్కరు రెడ్ బుక్ రాసి, ఇప్పుడు జగన్ గారు ఏమంటారంటే నాకు అంత ఓపిక లేదు, మీరే రాసుకోండి కార్యకర్తలారా, మీరు రాసుకొచ్చి ఆ బుక్ తీసుకొస్తే నేను చూస్తాను అంటున్నాడు. తేడా అదే. అప్పుడు ఆయన రాసినాడు, ఇప్పుడు మీరే రాసుకుని అంటున్నాడు. ఒకరు రాసుకుంటే రెడ్ బుక్ ఇట్టుంది, రేపు అందరూ రాసుకుంటే రెడ్ బుక్ ఏం కావాలి రాష్ట్రం? అవును. కాబట్టి అది అంత భగవద్గీత సారం చెప్పినట్టుగా ఉంది. మీరు చెప్తుంటే గీత సారాంశం గుర్తుకొస్తుంది. మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుందని. ఈ రోజు లోకేష్, చంద్రబాబు ఏదైతే రాష్ట్రానికి ఇస్తున్నారో అదే వాళ్ళకి తిరిగి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా అదే కదా సమాధానం. ఇంకా ఇప్పుడు కౌంటర్ అటాక్ ఉంటుంది కదా, అటాక్ టు కౌంటర్ అటాక్ రాజకీయాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో ఉంటుంది. రైట్.